వెల్కమ్ టు మెగా 9 టీవీ. ముంబై నటి జెత్వాని వేధింపుల కేసులో ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ సక్రమమే అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఆంజనేయులు అధిష్టానం చెప్పినట్లు చేశారని ఆరోపించారు. నాయకుల ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ ఆయన పాత్ర ఉందని, ఆ విషయంలో వైసీపీ పార్టీకి తొత్తుగా వ్యవహరించారని అన్నారు. ఆంధ్ర శశికళ చెప్పినట్లు చేసేవాడని, అందులో భాగంగా తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. జగన్ కు అత్యంత విధేయుడిగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులపై కేసు బనాయించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయం అని చెప్పి నేను భావిస్తాను. ఆయన అధికారిగా తన పరిధులు మించి తన డ్యూటీస్ని దాటి చాలా విషయాల్లో పనిచేశారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అనేకమైనటువంటి పరిధులు దాటిన ఆలోచనలు చేశారు. ప్రభుత్వానికి అనేక తప్పుల్లో ఆయన యొక్క పాత్ర కూడా ఉంది. ముఖ్యంగా ఆ జిత్మాల్, ఆమె సినీ నటి జిత్మాలని అరెస్ట్ చేసి తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన అలాంటి మహిళ, ఎక్కడో బాంబేలో ఉండే మహిళ సినీ నటిని అసలు ఏ కేసు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేసు లేదు, నేరం ఇక్కడ జరగలేదు, వాళ్ళకి పరిధి లేదు. కానీ కొంతమంది మిగతా 2 పోలీస్ ఆఫీసర్లు కలిసి ఈ కుట్ర పని ఎవరినో ఒకరిని సాటిస్ఫై చేయడానికి ఆమె నుంచి ఆ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని అత్యంత అమానవీయంగా ఇక్కడ తెచ్చి గెస్ట్ హౌస్లో పెట్టి వేధించి ఆమెను చేయటం అనేది చాలా దుర్మార్గం. ఆయన ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాదు. ఎలా ఉంటుందంటే వాళ్ళ మోడస్ ఆపరండి, శశికళ ఉంది కదా, మన ఆంధ్ర శశికళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి వంట కావాలో, ఎంత దుర్మార్గమైన వంట వండితే, ఎంత రక్తపాతమైన వంట వండితే, ఎంత నీచమైన వంట వండితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉంటుందో ఆ వంటను తయారు చేస్తాడు శశికళ వంటకు కావలసిన దినుసులు ఇచ్చేది ఆంజనేయులు గారు. సపోజ్ నన్ను టార్గెట్ చేయాలనుకోండి, నేను టార్గెట్ చేయాలనుకో సజ్జలు అనుకున్నాడు అనుకోండి, ఆ టార్గెట్కి కావాల్సిన దినుసులన్నీ తయారు చేసి నాయకుడికి చెప్తాడు. చెప్పాక నెక్స్ట్ సజ్జలు వెళ్తాడు, వెళ్ళి అతని ఇదని చెప్తాడు. అందువల్ల మొత్తం అప్పుడు జరిగిన అన్ని నేరాల్లో ఈయనది చాలా మంత్రాలు చదివాడు. ఈయన ఆ భస్మంలో, ఆ అధికార దుర్వినియోగంలో ఈయన మంత్రాలు కూడా పనిచేశాయి. ఈయన మంత్రాలు చదవటం వల్ల కూడా ఆ దుర్మార్గాలు జరిగాయి. అందువల్ల ఈయనని సమగ్రంగా విచారించాలి. ఈయన ఫోన్ ట్యాపింగ్లో ఎక్స్పర్ట్. ఈయన నా ఫోన్ ట్యాప్ చేయటంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నన్ను కూడా వదిలిపెట్టారు. నేనేం నేరస్తుడిని కాదు, గనులు దొంగను కాదు, డబ్బులు దొంగను కాదు, అవినీతి చేయలేదు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదు, ఎలాంటివి చేయలేదు. కానీ శశికళ నన్ను టార్గెట్ చేశాడు కదా, శశికళకి కావలసిన దినుసులు ఇవ్వడం కోసం నా ఫోన్ ట్యాప్ చేశాడు. నా ఫోన్ ట్యాప్ చేసి గతంలో ఒక మాజీ ఎమ్మెల్యేతో నేను మాట్లాడానని, అతను ఒక కమ్మ సామాజిక వర్గం వ్యక్తి అని దాని మీద నన్ను టార్గెట్ చేశాడు. సార్, శశికళకి నా మీద టార్గెట్, దానికి కావాల్సిన దినుసులు మంత్రాలు ఈయన చదివి మొత్తం నా పొలిటికల్ జీవితాన్ని నాశనం చేశాడు. నన్ను నా విధంగా ఒక రాజకీయ అత్యాచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు ఇతని పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. ఇతను ఒక్క నేరమే కాదు, ఇంకా అనేకమైన నేరాల్లో ఉన్నాడు. ఈయన మంత్రాలు చదువుతాడు ఆ టైంకి. లిక్కర్లో కానీ దేనిలోనే సరే, ప్రతి నేరంలో, ప్రతి ఆర్థిక దోపిడీలో, ప్రతి రాజకీయ అంశాల్లో పోలీసు అధికారికి ఏం పని అండి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేక సంబంధాలు ఉంటాయి. ఇచ్చిపుచ్చుకుంటున్నారు కదండి. తెలుగుదేశం వైసీపీ ఇప్పుడు మన ఈ మధ్యన తెనాలి ఎక్స్ఎమ్మెల్యే గారు తెలుగుదేశం నాయకులు ఇచ్చిపుచ్చుకున్నారు కదా. సంబంధాల్లో ఏముంటున్నారు? స్నేహ సంబంధాలు ఉంటాయి. అవి కూడా నేరంగా చేపిస్తారు. ఏమన్నా నేరం చేశామా, నేను తప్పు చేశానా? మామూలు సంభాషణ కూడా నువ్వు అతనితో ఎందుకు మాట్లాడావు, ఆ కమ్మవాడితో ఎందుకు మాట్లాడావు, నువ్వు కమ్మవాడిని తిట్టు, దానికి కావాల్సిన దినుసులు ఇచ్చేది ఇతనే, ఆ మంత్రాలు చదివేది ఇతనే. కాబట్టి సజ్జల చేసిన ప్రతి దుర్మార్గం, ఆంధ్ర శశికళ చేసే ప్రతి వంటకం, ప్రతి నేరంలో ఇతని పాత్ర, ఇతని దినుసులు ఉన్నాయి.
ఇతను ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలక పాత్రధారి. ఫోన్ ట్యాపింగ్ అంటే టెర్రరిస్టుల మీద, నేరస్తుల మీద, లేకపోతే ఏదైనా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారనుకున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్స్ వాడతారు. కానీ ఊరికి మామూలు సంభాషణ, మీరు టీ తాగారా, మీరు సినిమాకి వెళ్ళారా అనే సంభాషణ కూడా ఫోన్ ట్యాపింగ్ లో జగన్ గారికి చెప్తారు. జగన్ గారి పడినోడితో సినిమాకి వెళ్ళావా, ఫోన్ టీ తాగావా అనేది నేరం అనమాట. ఇలాంటి దుర్మార్గాలు చేశారు. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు మహిళల మీదే ఎందుకు ఎక్కువ కేసుల్లో ఉన్నాడు అనేది కూడా విచారణ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగాలి. అన్ని దుర్మార్గాల్లో, శశికళ చేసిన అన్ని దుర్మార్గాల్లో ఈయన పాత్ర కూడా ఉంది. ఈయన దినుసులు ఉన్నాయి, ఈయన మంత్రాలు ఉన్నాయి. వాటిని పసిగట్టాలని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి నేను విజ్ఞప్తి చేస్తాను.